ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన చారిత్రక ప్రదేశాన్ని చూడబోతున్నాం. బేలూరులోని చెన్నకేశవ స్వామి ఆలయం. ఈ ఆలయం శిల్పాలు వేల సంవత్సరాలలో కథలను ఎలా చెప్తాయో తెలుసుకుందాం రండి. ప్రతి సంవత్సరం రథోత్సవం సందర్భంగా ఇక్కడి పండుగల్లో పాల్గొనడానికి భక్తులు ఎక్కడి నుండో నుంచి వస్తారు. చరిత్రతో కూడిన ఈ ఆలయం ఇంకా ఆధ్యాత్మిక శక్తి అనుభవించవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే చెన్నకేశ్వర స్వామి బేలూరు టెంపుల్ అనేది ఈ మొత్తము ఈ హిస్టరీ అంటే ఎలా స్టార్ట్ అయింది ఏమైంది అనేసి మొత్తం ఇందులో తెలియజేశారు. అండ్ ఈ యొక్క హొయసల అనే సామ్రాజ్యము దీని మొత్తాన్ని కట్టడం జరిగింది. అండ్ ఈ రెండో స్తంభం చూస్తే అది ఒక్క రాయితోనే అంత పెద్ద స్తంభాన్ని కట్టారు. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క కట్టడాలు చూస్తే ఒక్క రాయితోనే వాళ్ళు ఈ మొత్తం టెంపుల్ని కట్టడం జరిగింది. చెన్నకేశవ హిందూ దేవుడు విష్ణువు ఒక రూపం. చెన్నకేశవ అంటే హ్యాండ్సమ్ గాడ్ అనేసి అంటారు ఇంగ్లీష్లో. సో అందము, ఎందుకంటే ఆయన అంత అందంగా ఉంటారు. సో నేను ఇక్కడ ఫోటో వేసింటాను, మీరు చూడొచ్చు. ఈ ఆలయం విష్ణువుకి అంకితం చేయబడింది. క్రియాశీల హిందూ దేవాలయంగా ఉంది. ఇది మధ్యముగా హిందూ గ్రంథంలో భక్తిపూర్వకంగా వర్ణించబడింది. వైష్ణవ మతంలో ఒక ముఖ్యమైన తీర్థయాత్రగా మిగిలిపోయింది. ఈ ఆలయం దాని శిల్పాలు, రిలీఫ్లు, ఫ్రైజులతో పాటు ఐకానిగ్రఫీ శాసనాలు చరిత్రకు విశేషమైనది. ఈ ఆలయం కళాకృతితో 12వ శతాబ్దంలో లౌకిక జీవిత దృశ్యాలు, నృత్యకారులు, సంగీతకారులు, అలాగే రామాయణం, మహాభారతం, పురాణ వంటి ఈ హిందూ గ్రంథాలను అనేక రకాలుగా చిత్రీకరించారు. ఇది వైష్ణవ దేవాలయం. ఇది శైవ మతం, శక్తి మతం నుండి అనేక ఇతివృత్తాలను కలిగి ఉంటుంది. శైవ మతం అంటే ఎవరైతే శివుణ్ణి పూజిస్తారో వాళ్ళని శైవ మతం అంటారు. అంటే మనము ఇక్కడ కవితలు రాస్తారు చూడండి, ముగ్గురు నన్నయ్య, సోమనాథుడు, మల్లికార్జునుడు, వీళ్ళు ముగ్గురు వచ్చేసి శివుడి గురించి కవితలు రాసేవారు. సో మీరు ఈ స్క్రీన్లో ఇమేజ్ చూడొచ్చు. సో వీళ్ళు ముగ్గురు వచ్చేసి దేవుని యొక్క గురించి రాసేవాళ్ళు. వీళ్ళు శివ భక్తులు. సో అందుకే శైవ మతం అంటారు. అలాగే జైన మతం నుండి ఒక జీన బౌద్ధ మతం నుండి ఒక బుద్ధుడిని చిత్రాలను కలిగి ఉంటుంది. బుద్ధుడు అంటే బుద్ధుడిని పూజించేవాళ్ళు. చెన్నకేశవ దేవాలయం 12వ శతాబ్దపు దక్షిణ భారతదేశం హొయసల సామ్రాజ్య పాలనలో సంస్కృత వేదాంత దృక్కోణాలకు సాక్ష్యంగా ఉంది. ఇది 1117 సంవత్సరంలో విష్ణువర్ధవ రాజుచే ప్రారంభించబడింది. బేలూరులోని యగ్గచ్చి నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతాన్ని వెల్లపూర అని కూడా పిలుస్తారు. ఇది హొయసల సామ్రాజ్యం రాజధాని. ఈ ఆలయం నిర్మించడానికి 3 తరాలు పైగా నిర్మించారు. పూర్తి చేయడానికి 103 సంవత్సరాలు పట్టింది. ఈ నవాబులు యుద్ధం చేయడం వలన పదే కట్టడం, మళ్ళీ యుద్ధం చేయడం, పడిపోవడం వల్ల ఇది చాలా విగ్రహాలు ధ్వంసమైనాయి. ఇది హాసన్ నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరు నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. బేలూరు ఆలయ సముదాయంతో పాటు సమీపంలోని హళేబీడులోని హిందూ జైన దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు కింద జాబితాల్లో చేర్చారు. నాకు ఈ ఆలయంలో ఉన్నప్పుడు ఏదో ఒక తెలియని అనుభూతి కలిగించింది ఫ్రెండ్స్. ఎలా అంటే ఇక్కడ నిలబడి చూస్తుంటే ఒక కాలం వెనక్కి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. మనం చరిత్రను కేవలం చూస్తున్నామనే కాక దాని అనుభూతిని కూడా పొందవచ్చు. మీరు ఎప్పుడైనా కర్ణాటకకు వస్తే తప్పకుండా ఈ చారిత్రక దేవాలయాన్ని మిస్ అవ్వకుండా, ఇక్కడ ప్రతి మూలన ఒక కథ,
ఒక కొత్త కథ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకురా అంటే వాళ్ళు ఈ యొక్క కట్టడాలు లోపల ఒక్కొక్క స్తంభాలతో వాళ్ళు కట్టిన ఈ విగ్రహాలు ఎంత బాగుందంటే అంత బాగుంది. నేను ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ మీకు చూపించేది, కానీ నాకు అంటే ఏమి ఇది దీని గురించి ఇక్కడ చాలా ఉన్నాయి యాక్చువల్లీ విగ్రహాలు. యాక్చువల్గా హొయసలేశ్వరది నేను చాలా వరకు మంచిగా ఫొటోస్ తీశాను. సో నేను మీకు అది ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అది ఒక్కొక్క ఫోటో గురించి ఎందుకు ఎలా అది దాని యొక్క ఒక్కొక్క అది చెప్పాను కదా మహాభారతం ఇలా అనేది, అలాంటిది ఏమేమి అనేసి మీకు మొత్తం వివరించి చెప్తాను. అండ్ ఇక్కడ చూడండి మీరు కూర్మ అవతారం ఒక రాక్షసుని తొక్కి బలంగా భూమినే అణిగిపోయి ఉండదు. యాక్చువల్గా ఇక్కడ మీరు చూస్తే ఇది విష్ణు పాదం. ఎంత బాగా ఆయన పాదాలు ఇక్కడ భక్తులు కూడా మొక్కుంటున్నారు చూడండి. సేమ్ సీతమ్మ పాదం ఎలా లేపాక్షిలో ఉన్నట్టు, సో ఇక్కడ కూడా విష్ణు పాదం అంటే ఆయన గుడి చుట్టూ తిరిగేవాళ్ళు అనేసి ఇక్కడ చెప్పారు కొంతమంది భక్తులు. సో ఇక్కడ వచ్చేసి ఆయన యొక్క స్వామి గారి పాదాలు ఇక్కడ అచ్చుగా పడింది. సో లోపల ఉన్న ఈ స్తంభం ఒకవైపు విశేషం ఏమిటంటే ఈ స్తంభం ఒకవైపు ఆధారం నేలను తాకి ఉంటుంది, 3 వైపుల ఆధారం మీద నిలిచి ఉంటుంది. హొయసల శైలి శిల్పకళకు నిలువదట్టంగా ఈ దేవాలయం అనేది ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఆ పైన ఒక్కొక్క ఈ స్తంభము వాళ్ళు అంటే ఈ ఒక స్తంభము ఇంకో స్తంభం లాగా రిపీట్ అవ్వదు. మీరు చూడొచ్చు, ఒకటేమో హారంలాగా కట్టారు, ఇంకోటేమో స్లైడ్స్ లాగా కట్టారు. అండ్ ఇక పైన చూస్తే ఏమో ఆ కట్టడాలు చాలా డిఫరెంట్గా ఉంది. అందుకే లోపల చాలా చీకటి వల్ల నేను మొబైల్ టార్చ్ వేసి నేను మీకు చూపిస్తున్నా. ఇక్కడ చూడండి ఎంత బాగా అసలు ఒక్క ఇది కూడా విరగకుండా అంత ఈజీగా ఈ రాయిని చెక్కారంటే చూడండి, హారాలుగా ఎంత బాగా పువ్వులాగా ఒక సైడ్ కట్టడం, ఆ ఫినిషింగ్ కూడా అంత అందంగా అంత బాగా చెక్కారు. అండ్ ఈ స్తంభంకి వస్తే ఒక డైమండ్ డిజైన్ లాగా, మళ్ళా ఒక పువ్వులాగా, మళ్ళా ఇది హారాల్లాగా కట్టారు చూడండి, చాలా బాగుంది కదా. సో అందుకే ఒక్కసారి మీరు ఈ ఆలయంకి అనేది ఖచ్చితంగా మీరు రావాలి. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగా అందంగా ఈ సైడు ఈ హొయసల సామ్రాజ్యం వాళ్ళకి అనుకూలంగా ఎలా కావాలో ఎంత అందంగా దీన్ని కట్టాలో అంత బాగా అందంగా కట్టారు. సో ఫ్రెండ్స్, నిజంగా డిసప్పాయింట్మెంట్ అంటే ఇట్లా కాదు డిసప్పాయింట్మెంట్. నేను చూసిన వీడియోస్లో చాలామంది కర్ణాటక యూట్యూబర్ కానీ 5 years బ్యాక్, దాని తర్వాత కూడా ఒక తెలుగు ఆయన కూడా వచ్చి ఇక్కడ వీడియో తీసినాడు. సో అప్పుడైతే గైడ్ పెట్టుకొని వాళ్ళు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఇప్పుడు ఏమంటున్నారంటే, సార్ ఇప్పుడు అట్లా తీసేదానికి లేదు, మీరు కావాలంటే వీడియో ఆఫ్ చేసుకోండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీరు వినండి. సో మేము మీకు యూట్యూబ్లో వీడియో ఎందుకంటే ఇప్పుడు మేము పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా చెప్తాము 1/2 hourకి. సో ఆ వీడియో ప్లే చేసుకొని వాళ్ళు చూసుకొని దాన్ని చూసుకుంటూ పోతా అంటారు. అప్పుడు వాళ్ళంతా గవర్నమెంట్ సైడ్ నుంచి రిజిస్టర్ చేయబడిన గైడ్సే. సో అప్పుడు ఇన్కమ్ ఉండదు కదా, సో వేస్ట్ అవుతుంది అనేసి వాళ్ళు చెప్పారు.
సరే అనేసి అది ఒక కైండ్ ఆఫ్ అప్సెట్. సేమ్ అలానే ఇప్పుడు మనము హలేబీడు హొయసలేశ్వర వచ్చేసి 25 మినిట్స్ చూపిస్తుంది, 16 కిలోమీటర్స్. ఇన్ కేస్ ఎవరైనా బేలూరు కానీ హలేబీడుకి రావాలంటే ఇక్కడ బేలూరు బస్ స్టాండ్ ఉంది. సో నంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబిలిటీ ఉంది, సో రావచ్చు. ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉన్న వాళ్ళకి నో ప్రాబ్లం. సో ఎందుకంటే ఓన్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి. సో నేను అడిగినాను ఇప్పుడు అక్కడ కూడా అలానే ఉంటుందా హొయసలేశ్వరంలో అంటే అవును సార్ అక్కడ కూడా సేము, కానీ మీరు మామూలుగా ఉంటే వాళ్ళు మీరు ఏం చెప్పకండి అనేసి అని చెప్పారు. నేను ఇంత దూరం వచ్చి నేను అది ఎక్స్ప్లోర్ చేయాలనుకునేసానంటే మెయిన్ అదే కాకుండా అయిపోయింది. కానీ నేను మొత్తం పిన్ టు పిన్ లోపల మొత్తం ఫుటేజ్ అంతా కవర్ చేశాను. మోస్ట్లీ నేను వాయిస్ ఓవర్ ఇస్తాను, లేకపోతే ఏదైనా మంచి డివోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతానో నాకు తెలీదు. వన్స్ నేను బెంగళూరుకి రీచ్ అయిన తర్వాత ఏదో ఒక డెసిషన్ తీసుకుంటాను ఎట్లా ఏమి అనేసి. నేను 500 ఇచ్చేదానికి కూడా ఫిక్స్డ్ సార్, అది యూనియన్ నుంచి మా అసోసియేషన్ నుంచి ఫిక్స్ అయిపోయింది. అది 500 ఒకరికైనా నలుగురు, మ్యాక్సిమం ఒకరైనా నలుగురైనా అది 500 రూపీసే. దానిపైన 7-8 మంది ఉంటే 700-800 ఏదో చెప్తున్నారు. సరే నాకు అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అయిపోయింది, ఎందుకు ఇలా అయింది అనేసి. బట్ ఇట్స్ ఓకే, ఇది కూడా మనకు ఒక ఎక్స్పీరియన్స్ లాగానే కదా. సో ఇప్పుడు అక్కడికి వెళ్దాము. అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ మొబైల్లోనే క్యాప్చర్ చేసుకుంటాము, చూద్దాం ఎలా ఉంటుందని. ఓన్లీ ఇక్కడ వచ్చేసి ఇంగ్లీషు, హిందీ, కన్నడ, తెలుగు, తమిళ్ లేదు. సో ఎవరైనా తమిళనాడు సైడ్ నుంచి, ఆంధ్ర సైడ్ నుంచి వస్తే ఒకటి ఇంగ్లీష్ తీసుకోండి బెస్ట్. సో హిందీ వాళ్ళకి హిందీ చెప్తున్నారు కొంచెం, అంటే ఫుల్ హిందీ కాకుండా 20% ఇంగ్లీష్ కూడా యాడ్ చేసి చెప్తా ఉంటారు. ఎందుకంటే అవన్నీ పూర్తి ఇంగ్లీష్ హిందీలో చెప్పలేరు కదా. సో ఫ్రెండ్స్ ఇలా ఉంది చెన్నకేశ్వర టెంపుల్. చాలా బాగుంది, ఆ ఫీల్ ఉంది. లోపల ఎంటర్ అయిన వెంటనే ఆ పురాతనమైన కట్టడాలు, ఆ ఒక్కొక్క శిల్పీలు ఒకే ఒక రాయితో చెక్కడాలు చాలా బాగుంది, అద్భుతంగా. అప్పుడు నవాబులు ఈ గుడి పైన దాడి చేసినప్పుడు చాలా వరకు కొన్ని గుర్రాలది అక్కడ ఒక్కొక్క గుర్రం ఒక్కొక్క దానికి డిఫరెంట్గా ఉంటుంది, ఒకదానికి కనెక్షన్ ఉండదు. అలాంటిది దాడి చేసినప్పుడు అవన్నీ విరిగిపోయాయి విగ్రహాలు. ఎందుకంటే అది ఒక నైస్ రాయితో చేయబడింది. అది అంటే ఆ రాయి అనేది ఎలా అయినా మనం చెక్కచ్చు, అంటే మనకి ఎలా కావాలో అలా డిజైన్ చేసుకోవచ్చు, ఎలా కావాలో దాన్ని కట్ చేసుకోవచ్చు. సో అందుకే అది కొన్ని విరిగిపోయినాయి. యాత్రికులు కూడా గమ్మునుండరు, ఆ చేయి పెట్టడం, ఇలా లాగడం, అది ఊరికే లేస్గా ఉంటుంది. ఎందుకంటే ఎన్నో ఏండ్లు కిందటి కాబట్టి, ఆల్మోస్ట్ 103. సో అది విశేషం. ఇలాంటి ఎన్నెన్నో వీడియోస్ చూస్తూ ఉండండి. ఐ హోప్ ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటూ మరో 2వ భాగంలో కలుసుకుందాం. నేను మీ హరిన్, సైనింగ్ ఆఫ్, బాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ హరిన్. ఈరోజు మనం ఒక పురాతనమైన దేవాలయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ దేవాలయం ఎక్కడ ప్రసిద్ధి చెందబడిందంటే, సో హలేబీడు ప్రసిద్ధమైన హొయసలేశ్వర ఆలయం అత్యంత ప్రాచీనమైన శిల్పకళమని హొయసల రాజవంశపు వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయం 14వ శతాబ్దం ప్రారంభంలో హలేబీడు ఉత్తర దేశం నుండి వచ్చిన ఢిల్లీ సుల్తానేట్ ముస్లిం సైన్యులచే 2 సార్లు ధ్వంసం అయినాయి మరియు దోచుకుంది. ఆలయం మరియు రాజధాని శిథిలశిల్పాలకు మరియు నిర్లక్ష్యానికి గురమయ్యాయి. ఇది
హాసన్ నగరానికి 30 కిలోమీటర్లు, బెంగళూరుకి 210 కిలోమీటర్ దూరంలో ఉన్నది. హొయసలేశ్వర దేవాలయం ఒక శైవ మతం సాంప్రదాయ సన్మార్గ చిహ్నం అయితే హిందూ మతంలో వైష్ణవం మరియు శక్త మతం సంప్రదాయం అలాగే జైన మతంలో చిత్రాలను భక్తిపూర్వంగా కలిగి ఉంది. హొయసలేశ్వర దేవాలయం హొయసలేశ్వర మరియు శాంతలేశ్వర శివలింగాలకు అంకితం చేయబడింది. జంట దేవాలయం పురుష మరియు స్త్రీ లింగాలకు పేరు పెట్టబడింది. రెండు సమానంగా ఉంటాయి మరియు వాటి మధ్య భాగంలో కలిసి ఉంటాయి. దాని వెలుపల 2 నంది మందిరాలను ఉన్నాయి. ఇక్కడ ప్రతి కూర్చున్న నంది లోపల శివలింగానికి ఎదురుగా ఉంటుంది. ఈ ఆలయం హిందూ సూర్యుడికి ఒక చిన్న గర్భగుడి ఉంది. ఇది ఒకప్పుడు సూపర్ స్ట్రక్చర్ టవర్లను కలిగి ఉంది, కానీ ఇప్పుడు ఆలయం చదునుగా కనిపించదు. స్మరణకంగా చిహ్నాన్ని ప్రస్తుతం ఉత్తరం వైపు నుండి చూడడానికి ఆలయం తూర్పు వైపు నుండి ఉంది. ప్రధాన ఆలయం మరియు నంది పుణ్యక్షేత్రాలు రెండు ఒక ప్రణాళికపై ఆధారపడి ఉన్నాయి. ఆలయం సబ్బురాయితో చెక్కబడింది. హొయసలేశ్వర ఆలయం 1801 మరియు 1806 మధ్యలో కర్ణాటకలో సరిగ్గా సర్వే చేయబడిన మొదటి వాటిలో ఒకటి. ఫోటోగ్రఫీని కనుగొని తర్వాత ఇది బ్రిటిష్ ఇండియాలో చిత్రీకరించిన మొట్టమొదటి వాటిలో ఒకటి. ఇవి నిర్లక్ష్యానికి మరియు చెల్లాచెదురుగా ఉన్న శిథిలాలను చూపుతాయి. ఈ ఆలయం యొక్క ప్రతి ఒక్క శిల్పాలను ఒక్కొక్క గుర్తింపుతో పేరును అర్థంతో చెక్కబడింది. అందులో ఈ మొదటి ఈ గోడపై కళాఖండాలను ఎలా చెక్కబడింది, దాని యొక్క అర్థం ఏమిటి? మొదటిగా చూస్తే ఉల్లాసభరితమైన ఏనుగులు కావత్తు చేయడం, రెండవ వంతు చూస్తే సింహాలు, మూడవ వంతు చూస్తే సంహాని సూక్ష్మ స్క్రోళ్ళు, నాలుగవ వంతు చూస్తే వివిధ భంగిమ గుర్రపు స్వాములు, మరో 5వ వంతు చూస్తే సంహాని సూక్ష్మ స్క్రోళ్ళు, 6వ వంతు చూస్తే హిందూ గ్రంథాల నుండి పురాణాలకు వివరించడం, 7వ వంతు చూస్తే మకరాలు, 8వ వంతు చూస్తే హంస మరియు నెమళ్ళు, 9వ వంతు చూస్తే నిపుణుల ప్రజలు రోజు వారి జీవితం ప్రత్యేకంగా నిలబడి మరియు కూర్చోవడం, 10వ వంతు చూస్తే పౌరాణిక జీవులు పండుగలు వేడుకలు చేసినట్టుగా అలంకరించారు. ఇంకా 11వ చూస్తే కోర్ట్ ఫిష్ మరియు మిథునలతో సహా అర్ధ కామ ధర్మ సన్నివేశాలు, శృంగారం, వివిధ వృత్తులు కొన్ని పౌరాణిక దురుసులు మనకి చూపుచున్నాయి. 12వ చూస్తే పెద్ద ఇమేజ్ ఫ్యాన్లు, దేవతలు, హిందూ గ్రంథాల నుండి అత్యాధునిక కథలు మనకు ఇందులో చూపుతున్నాయి. నాకు వీడియో తీసేదానికి కుదరలేదు, ఎందుకంటే వాళ్ళు కొంచెం రిస్ట్రిక్షన్స్ పెట్టారు. సో మళ్ళా బయట తీస్తామంటే చాలా క్రౌడ్ ఎక్కువ అయిపోయినారు. నాకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉండడం వల్ల నాకు ఏదైతే కావాలో నేను గైడ్ ద్వారా నేను అది ఫొటోస్ తీసుకున్నా. సో ఆ ఫొటోస్లో ఏమి మనకి ఆ టెంపుల్లో ఆ గుడిలో ఉన్నది మనకి చాలా ఫేమస్ అయిందని నేను ఒక్కొక్క ఫోటోలో నేను తీసింది నీట్గా దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. సో మొట్టమొదటిగా మనము ఈ ఫోటోలో చూస్తే నెమలి ఉంది. ఆ నెమలి పైన మురుగుడు కూర్చున్నారు. మురుగుడి పక్కన మీరు ఇక్కడ చూస్తే వినాయక విగ్రహం ఉంది. ఆ విగ్రహము కింద ఆయన కుడి కాలు కింద ఆయన వాహనం ఎలుక ఉంది. ఆ ఎలుక పైన అతను ఒక కాలు తొక్కగానే మీరు ఈ కింద కాలు వంగిండే చూసారా, అంటే భూమికే ఆ ఎలుక పాదం అనేది లోపలికి వెళ్ళిపోయేసి తను కాస్త కొంచెము
మీరు ముందు చూస్తే తన నోరు అనేది ఆ నొప్పికి తట్టుకోలేకుండా, ఎందుకంటే వినాయకుడు చాలా భారీ బరువు కాబట్టి ఆ కాలు పైన పెట్టి ఇట్లా ఎక్కగానే నోరు తెరవడం అనేది మనకి ఈ ఫోటోలో అనేది మనకి తెలియజేస్తున్నది. ఈ విగ్రహం చూస్తే కృష్ణుడు ఒక పర్వతాన్ని ఎత్తి ఈ సైడ్లో ఆవులు, చిన్న చిన్న ఆవులు, మళ్ళీ ఇక్కడ కొంతమంది ఊరు ప్రజలు, దానిపైన అక్కడ ఆ కొండపైన ఉన్న కొంచెం మీరు జూమ్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది, ఇక్కడ వచ్చేసి పాములు ఉన్నాయి. మళ్ళా ఇంకొకటి వచ్చేసి ఒక గృహలో వచ్చేసి దాని సింహము ఆ గృహ లోపల వెళ్తున్నట్టుగా వెనుక భాగము నుంచి చిత్రీకరించారు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఒక వేటగాడు వచ్చేసి ఒక జింకను వేటాడుతున్నట్టు చాలా ఎంత బాగా చక్కగా ఇది చెక్కారంటే చూస్తే మీకు ఏమనిపిస్తుంది, ఏదో ఒక విగ్రహం ఉంది ఇలా మీకు తెలుస్తుంది కదా, కానీ ఇక్కడ ఇందులోనే చాలా దాగి ఉంది. మీరు కింద భాగంలో చూస్తే ఏనుగు కొంచెం ఎడం వైపు చూస్తే మీకు ఒక ఏనుగు కాలు, ఇక్కడ ఒక కాలు, మరో పైన భాగంలో చూస్తే ఇక్కడ ఒక కాలు, అక్కడ ఒక కాలు ఉంటుంది. ఈయన ఎవరో కాదు, శివయ్య. ఆ శివయ్య వచ్చేసి తన కడుపు, ఎందుకంటే ఒక రాక్షసుడు రూపంలో వచ్చాడు కాబట్టి శివయ్య వచ్చేసి ఆ ఏనుగు యొక్క కడుపులో పెద్దగా పెరిగి ఆ కడుపుని చీల్చుకొని బయటికి వచ్చి ఆయన ఉగ్ర రూపంగా మీరు ఇక్కడ చూడొచ్చు. మరొక చేతిలో ఒక తల కూడా ఉంది. కింద వచ్చేసి మృగాలు బ్యాండ్ మేళాలు అంతా వాయించినట్టు మీకు ఈ విగ్రహంలో అంత బాగా చూపించారు. అండ్ మరో విగ్రహం వస్తే మీకు నరసింహస్వామి వచ్చేసి భక్త ప్రహ్లాద, మీరు ఇది స్టోరీ చూసింటే మీకు తెలుస్తుంది. హిరణ్యకశిపుడు వచ్చేసి భక్తులని ఎక్కువ ఇది చాలా బాధ పెడుతుంటే ఆ కోపాన్ని ఆ బాధ చూసి తట్టుకోలేకుండా ఉగ్ర రూపంతో వచ్చి హిరణ్యకశిపుడిని తన తొడల మీద పెట్టుకొని 2 చేతులతో పొట్టని చీల్చి ఆయన హతమారుస్తున్నట్టు చిత్రీకరించారు. ఎంత బాగా. అండ్ ఇంకొంచెం లెఫ్ట్, ఇంకొంచెం కాస్త ఎడం భాగంలో చూస్తే ఇక్కడ ఒక ఆయన చేతులతో ఒక ఇట్లా పట్టుకొని ఏదో లాగినట్టు ఉంది. అది వచ్చేసి ఒక మనిషి యొక్క పైన ఉన్న చర్మాన్ని ఆయన అంత కోపంగా ఉన్నారు ఉగ్ర రూపంతో. జస్ట్ ఇలా పట్టి ఇలా లాగగానే ఆ కన్నులు గుడ్లతో సహా తెచ్చుకొని వచ్చేసింది. సో అలా చిత్రీకరించారు. మళ్ళా ఇంకోటి చూస్తే ఇక్కడ వచ్చేసి భీముడు వచ్చేసి బాగా బలిష్ఠుడు. మీకు తెలుసు 1000 ఏనుగుల బలము, నాగలోకంలో వెళ్ళేసి ఒక అమృతం ఒకటి తాగితేనే చాలా బలం, అట్లాంటిది 1000 తాగడం వల్ల 1000 ఏనుగుల బలం వచ్చింది. సో ఇక్కడ ఈ ఎలా చిత్రీకరించారంటే అటు సైడ్ నుంచి ఏనుగులు సైనికులు అందరూ వస్తా అంటే ఒక్కొక్క ఏనుగుని కొట్టి కొట్టి కుంభస్థలంతో నొజ్జు చేసి ఆ ఏనుగులు కొట్టి సైనికులను కొట్టి మీరు చూడొచ్చు ఒక చిన్న ఇదిలాగా ఆ పైన ఆకాశం కంత వరకు అది చేరిపోయాయి. అంటే అంతమంది సైన్యుల్ని అన్ని ఏనుగులు కొట్టి పైన చేర్చేశారు. సో మరో విగ్రహాన్ని చూస్తే ఇక్కడ రావణుడు వచ్చేసి చాలా భక్తిగా మనకి తపస్సు చేస్తుండగా ఒక్కసారి ఆయనకి కోపం రావడంతో 10 తలల్ని అవతారం ఎత్తి శివుని యొక్క పర్వతాన్ని తన 10 తలలతో ఎత్తవేయడంతో ఆ పైన మీరు చూడొచ్చు శివుడు పార్వతి కూర్చొని ఇక్కడ ఉన్న దేవతలు అందరూ అందులో చెక్కబడింది. సో ఆయన ఒక్క తొక్కగానే తన కాలు ఒక ఈ కుడి కాలు వచ్చేసి వంగిపోయి ఇంకో కాలు ఎడం కాలు వచ్చేసి ముందుకి ఇలా జారిపోయేసి భూమిలోకి కుదించిపోయాడు.
ఆ తొక్కగానే ఆ ముఖంలో ఆ కండ్లు మీరు చూడొచ్చు. దేవుడా, ఆ భరించలేని ఆ బరువు ఉంటుంది కదా. ఒక్కసారిగా మనము మామూలుగా ఏదైనా బరువు ఎత్తితే అనేసి ఈ వెయిట్ లిఫ్ట్ వాళ్ళంతా ఎత్తినప్పుడు వాళ్ళ కళ్ళు వాళ్ళ ఫేస్ అంతా ఎలా అయిపోతుందో అలా శివుడు ఒక్క పాదం తొక్కగానే ఆయన 2 కండ్లు బయటికి వచ్చేసి ఆ బాధ భరించలేకుండా చూపుచున్నట్టు అది చూపించారు. అండ్ ఒకప్పుడు మరోది ఈ చిత్రంలో ఏం చూపిస్తున్నారంటే, ఇక్కడ మీరు బాగా చూడొచ్చు, ఇక్కడ 3 ఉన్నారు. వాళ్ళ ముగ్గురికి ఎంత బాగా చక్కగా వాళ్ళ సైనికులు, వాళ్ళకి హెల్మెట్లు, ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న విగ్రహం ఉంది, ఆభరణాలు అంటే ఆ నెక్లెస్ జ్యువెలరీస్ అంటారు కదా, అలాంటిది ఈ అప్పట్లోనే చాలా ఫేమస్. సో ఇంకొంచెము ఈ పక్కకు వచ్చారంటే ఇక్కడ వచ్చేసి ఇప్పుడు పంజాబ్ వాళ్ళు పెద్ద పెద్ద టిప్పాలాగా కట్టుకొని ఉంటారు. మనం ఒక చిత్రీకరిస్తున్నారు. సో ఈ విగ్రహాన్ని చూస్తే మ్యానుస్క్రిప్ట్ కాలం, అల్పిని, వీణ మరియు ఇతర జ్ఞానం మరియు కళల చిహ్నాలను పట్టుకొని నృత్యం చేస్తున్న సరస్వతి విగ్రహం. ఎంత బాగా చెక్కారు చూడండి. ఈ విగ్రహాలు చూస్తే మీకు చాలా వరకు సడన్గా ఒకే విగ్రహం లాగా అనిపిస్తుంది. కానీ ఎడం పక్కన చూస్తే విష్ణువు, కుడి పక్కన చూస్తే శివుడు. అది మనం ఎలా కడుక్కోగలుగుతామంటే, శివుడు ఎప్పుడు డమరుకంతో ఉంటారు, విష్ణువు ఎప్పుడు చక్రం ఉంటుంది కదా, ఆ శంఖము, అది మీరు చూడొచ్చు, అలా కనుక్కోవచ్చు. ఏమి చూపిస్తున్నారంటే ఇక్కడ వచ్చేసి ఒక ఋషి కూర్చున్నారు, ఒక చిన్న కొండ ఉంది, ఆ కొండ పైన ఒక పక్షి ఉంది, ఆ పక్షి పక్కన ఒక సర్పం ఉంది. అంటే కొంచెం తింటే అది అమృతంగా ఉంటుంది, ఎక్కువ తింటే విషము అంటారు కదా, సేమ్ అలానే ఇక్కడ కొంచెం తాగితే అది అమృతం, ఎక్కువ తాగితే విషం అనేసి ఇక్కడ తెలియజేస్తున్నా. అంత బాగా చక్కగా చెప్పారు. ఈ విగ్రహం చూస్తే డాన్సింగ్ గణేష అంటారు. ఎంత బాగా ఆయన బొజ్జ కింద ఆ గంటలు 2 గంటలు పక్కన ఒక బాగా ఏదో ఇది జూలం లాగా పట్టుకొని ఆయన ఆడుతున్నట్టు ఎంత బాగా చూపించారు చూడండి. సో మరొక ఇక్కడ చిత్రాన్ని చూస్తే ఇక్కడ ఏం చూపిస్తున్నారంటే, ఒకనొక టైంలో ఇప్పుడు మనం ప్రజెంట్ తీసుకుంటే మనకి యుద్ధంలో ఒక్కసారిగా ఎన్నో బాంబ్స్ వేస్తారు కదా, సేమ్ అలానే ఆ కాలంలో వచ్చేసి ఇక్కడ ఒక్కసారిగా బాణాలు, అంటే ఒక్కసారిగా అది వదలగానే ఒక 100 పైగా 1000 బాణాలుగా వెళ్ళేటట్టుగా బండి, అంటే చిన్న చక్రాలు, అలా వెనకాల నుంచి సైనికులు, ఇక్కడ వచ్చేసి ఒక గుర్రం పైన యుద్ధానికి వెళ్తున్న ఒక సైనికుడు, ఎంత బాగా చూపించారు చూడండి. ఇది వచ్చేసి 3 అడుగులు అడిగాడు చూడండి విష్ణువు. సేమ్ అలా ఇక్కడ అడగగానే పైన ఒక కాలు ఎత్తగానే పైనుంచి బ్రహ్మ దేవుడు ఆయన పాదానికి అభిషేకం చేస్తూ అభిషేకం చేస్తుండగానే మధ్యలో ఆ నీళ్లు నుండి చేపలు, కింద గరుడ దేవుడు, మరో పాదం వచ్చేసి కింద మీరు చూడొచ్చు ఒక చిన్న రాయి లాగా స్టెప్ లాగా కట్టారు, అది వచ్చేసి భూమి అన్నమాట. ఎంత బాగా సూపర్గా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, సో ఈ విగ్రహం చూస్తే మనకి కూర్మ అవతారం. ఈ కూర్మ అవతారంలో ఇక్కడ మనకి 2 దృశ్యాలు అనేది మనకి చూపిస్తున్నారు. ఒకటేమో తన కుడి కాలు, ఎడమ కాలు కింద ఒక రాక్షసుడు ఆయన బలంతో తొక్కగానే 2 కండ్లు బయటికి వచ్చేసినలాగా అక్కడ చూపిస్తున్నారు. మరొకటి కాస్త ఎడం పక్కన చూస్తే తన కుడి చేత్తో ఒక పెద్ద ఇది గుణపము తను గుండెల్లో గుచ్చి పేగులు బయటికి వస్తున్నాయి, అలా చిత్రీకరించారు. అండ్ ఇంకోటి ఆ పైన ఒక గొడ్డలి వచ్చేసి తన నోట్లో, అంటే ఆయన గ్రిప్ కోసము ఇలా పట్టుకొని
ఆ గుణపం అనేది తన గుండెలో గుచ్చాడు. అంటే ఆ గుచ్చిన వెంటనే పడిపోకుండా ఉండడానికి ఆయన ఆ గ్రిప్పు పట్టుకొని అలా ఒక్కసారిగా ఆ గుణపం అనేది తన గుండెలో గుచ్చగానే ఆ పేగులు అనేది బయటకు వచ్చినట్టు బాగా కనబడుతుంది అది. మళ్ళీ ఇక్కడ చూస్తే ఇక్కడ వచ్చేసి ఈ విగ్రహంలో చూస్తే ఇప్పట్లో వచ్చేసి హెయిర్ స్టైల్స్ ఈ ఫ్యాషన్ ఆ ఫ్యాషన్ అని కట్టేవాళ్ళు. కానీ అప్పట్లోనే పార్వతి యొక్క పైన మీరు ఎంత బాగా హెయిర్ స్టైల్ చూశారు కదా, ఎంత బాగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ ఎప్పుడు బ్రహ్మ విష్ణు శివ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రము కాస్త మార్చారు. బ్రహ్మ శివ మళ్ళా విష్ణువు ఉన్నారు. ఈ విగ్రహంలో చూసినట్టయితే సగం శివుడు సగం విష్ణువు ఉన్నారు. ఇక్కడ సగం ఇటువైపు చూస్తే డమరుకం ఉంది, అటువైపు చూస్తే శంఖం ఉంది. ఈ విగ్రహం చూస్తున్నట్టయితే దుర్గా మహిషాసుర మర్దినిగా గేదె రాక్షసుని చంపుతున్న అంత బాగా ఈ సోపురాయితో చెక్కారు. ఈ వీడియో నచ్చిందని అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు కమెంట్స్ రూపంలో చెప్పండి. సేఫ్గా ఉండండి. నేను మీ హరిన్. మరొక వీడియోతో కలిసేంత వరకు సైనింగ్ ఆఫ్. బాయ్.